ఆ చిన్న కెప్టెన్ మాస్ అసలు మ్యాటర్ ఏంటంటే అందరం క్రికెట్ ఆడదామని అయితే వెళ్ళాం. మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదని వీళ్ళతో పాటు కలిసిపోయి వీళ్ళతో పాటు క్రికెట్ ఆడుతున్నాను. అక్కడ వీళ్ళు సర్కస్ లో సైకిల్స్ ఎలా తిప్పుతారో అలా తిప్పుతున్నారు. అక్కడ వాడు బ్యాట్ కింద నెంబర్లు రాసి దానిపైన లైన్స్ గీసి మమ్మల్ని అయితే పిలుస్తాడు అనమాట. వాడు ఎప్పుడు పిలుస్తాడని చూస్తుంటే వీడు చూడండి ఏం చేస్తున్నాడు. ఇక వాడు పిలిచాడని అందరం అయితే పరిగెత్తాం. అసలు అక్కడ ఏం జరిగిందంటే నెంబర్ రాసినోడే ఫస్ట్ వచ్చాడు. ఏదో తేడాగా ఉందంటే ఇక సెకండ్ థర్డ్ ఫోర్త్ అనేది ఎవరైనా చూసుకున్నాం. నేనైతే థర్డ్ వచ్చాను. అలా వాళ్ళతో కాసేపు అయితే ఆడుకున్నాను. అంతలోపే మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. వీడు మా దగ్గరకు వచ్చేసి మ్యాచ్ ఆడదాం అంటున్నాడు. ఆడకపోతే ఏం చేస్తావురా అంటే పీక కోస్తా అంటున్నాడు. సర్లే అని మా ఫ్రెండ్స్ లో ఒకరిని మా బుడ్డోని కెప్టెన్ గా అయితే చేసేసా. ఇక లేట్ చేయకుండా మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేసా. అదేంటో గానీ గ్రౌండ్ లో ఆడేది తక్కువ బాల్ ఎత్తుకునేది ఎక్కువ అని అనుకునే లోపే బాల్ తుప్పల్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇక మా కెప్టెన్ ని తీసుకొని బాల్ వెతకడానికి అయితే వెళ్ళిపోయా. మా కెప్టెన్ బ్యాట్ తీసుకొని అక్కడ బాల్ లేదన్నా గానీ అక్కడే కొడుతున్నాడు. లాస్ట్ కి బాల్ మా కెప్టెన్ కే దొరికింది. ఇక బాల్ ని తీసుకొని మా కెప్టెన్ ని సంఖలో వేసుకొని అయితే బయటకు వచ్చేసా. లాస్ట్ 2 balls కి 1 run తీయాలన్నప్పుడు మా కెప్టెన్ 4 కొట్టి మ్యాచ్ అయితే ఫినిష్ చేసాడు. మ్యాచ్ విన్ అయిన ఆనందంలో మా కెప్టెన్ బ్యాట్ లిఫ్ట్ చేసి ఫినిషర్ అయితే అయిపోయాడు. మీరు కూడా ఫినిష్ చేసే ముందు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కర్ లో జాओ भाई।